నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బయోఫార్మా విత్ ప్రియాంక. ఈ ఛానల్ మెయిన్గా జీపాట్ ఆస్పిరెంట్స్కి అండ్ ఫార్మసీ స్టూడెంట్స్కి దట్టు ఫార్మకాలజీ సింపుల్గా, ఈజీగా, క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మనం జీపాట్ ప్రిపరేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఫార్మకోకైనెటిక్స్ ఆర్ ఏడిఎంఏ అని కూడా అనొచ్చు. ఈ టాపిక్ డీటెయిల్గా చూద్దాం. కాన్సెప్ట్ క్లియర్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి మనం ఈజీగా ఎక్కువగా చేయొచ్చు. ఫార్మకోకైనెటిక్స్ అంటే ఏంటి? వాట్ బాడీ డూస్ టు ద డ్రగ్ అనమాట. ఫార్మకోకైనెటిక్స్ అంటే బాడీ డ్రగ్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో స్టడీ చేయడం. డ్రగ్ బాడీలో ఎంటర్ అయ్యాక ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా మెటబలైజ్ అవుతుంది, ఎలా ఎలిమినేట్ అవుతుంది, ఈ మొత్తం ప్రాసెస్ గురించి తెలుసుకోవడమే ఫార్మకోకైనెటిక్స్ అనమాట. ఇది మనము ఈ యొక్క ఫార్మకోకైనెటిక్స్ని మనం ఏడిఎంఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అబ్జర్ప్షన్, డి అంటే డిస్ట్రిబ్యూషన్, ఎం అంటే మెటబాలిజం, ఈ అంటే ఎక్స్క్రీషన్. ఆల్మోస్ట్ ఎవ్రీ జీపాట్ క్వశ్చన్ పేపర్లో ఈ ఏడిఎంఏ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయినా కూడా ఉంటుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ని కాన్సన్ట్రేషన్గా వింటే ఈజీగా మనకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనం క్వశ్చన్స్ కూడా దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం అన్నమాట. సో వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అబ్జర్ప్షన్ అంటే ఏంటి అంటే డ్రగ్ సైట్ నుండి సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వెళ్ళడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్ ఓరల్గా తీసుకుంటాం, అది ఇంటెస్టైన్లోకి వెళ్ళి బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అదే ఇంజెక్షన్ అయితే మజిల్ నుండి బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. డ్రగ్ ఏ సైట్ నుంచి తీసుకుంటున్నామో అది సర్క్యులేషన్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, దీని గురించి తెలుసుకోవడమే మెయిన్గా మనకి అబ్జర్ప్షన్ అనమాట. అది మనకి కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అబ్జర్ప్షన్ స్పీడ్ అండ్ ఎక్స్టెంట్ కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అది రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, పీహెచ్ కావచ్చు, లిపిడ్ సాల్యుబిలిటీ కావచ్చు, సర్ఫేస్ ఏరియా కావచ్చు, లేకపోతే బ్లడ్ ఫ్లో కావచ్చు. లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ మెంబ్రెయిన్ని ఈజీగా క్రాస్ చేస్తాయి. సో కాబట్టి అబ్జర్ప్షన్ అనేది చాలా బెటర్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద అదర్ సాల్యుబుల్ డ్రగ్స్తో పోల్చుకుంటే. కాబట్టి మనకి ఈ అబ్జర్ప్షన్ అనేది ఈజీగా జరుగుతుంది అనమాట. ఈ యొక్క అబ్జర్ప్షన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ ఏంటి అంటే బయో అవైలబిలిటీ అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ డ్రగ్ రీచింగ్ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటే ఎంత పర్సెంట్ డ్రగ్ అన్చేంజ్డ్ ఫామ్ బ్లడ్లోకి రీచ్ అయ్యింది అనేది బయో అవైలబిలిటీ అనమాట. దీనికి ఒక ఫార్ములా ఉంది, F=AUC ఓరల్ బై AUC IV అని ఇంటూ 100. AUC అంటే ఏరియా అండర్ ద ప్లాస్మా కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం కర్వ్ అనమాట. దీని బయో అవైలబిలిటీ IV రూట్లో డైరెక్ట్ బ్లడ్లోకి ఇస్తాం కాబట్టి బయో అవైలబిలిటీ అనేది 100% ఉంటుంది. ఓరల్ డ్రగ్స్లో ఫస్ట్ పాస్ మెటబాలిజం అనేది దానివల్ల తగ్గొచ్చు. అసలు ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటే ఏంటి అంటే ఓరల్ డ్రగ్స్ లివర్ ద్వారా ఫస్ట్ మెటబాలైజ్ అవ్వడంని ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారనమాట. ఈ ప్రాసెస్ వల్ల డ్రగ్ అమౌంట్ తగ్గిపోతుంది. సో బయో అవైలబిలిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఓరల్లో ఫస్ట్ పాస్ మెటబాలిజం వల్ల బయో అవైలబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఐవీలో మాత్రం 100% బయో అవైలబిలిటీ ఉంటుంది. ఇది జీపాట్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్, గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో డ్రగ్ బ్లడ్ నుండి డిఫరెంట్ టిష్యూస్కి స్ప్రెడ్ అవుతుంది. హైలీ పర్ఫ్యూజ్డ్ ఆర్గాన్స్ లైక్ లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, బ్రెయిన్కి డ్రగ్స్ ఫాస్ట్గా రీచ్ అవుతాయి. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే బ్లడ్ ఫ్లో మీద, టిష్యూ బైండింగ్ మీద, ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ మీద, లిపోఫిలిసిటీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. వీటిల్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్. ప్లాస్మా ప్రోటీన్ బైండింగ్ ఏంటి అంటే బ్లడ్లో చాలా డ్రగ్స్ ప్లాస్మా ప్రోటీన్స్తో బైండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీగా ఆల్బుమిన్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే బౌండ్ డ్రగ్ ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. ఓన్లీ ఫ్రీ డ్రగ్ మాత్రమే ఫార్మకలాజికల్ యాక్షన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఫ్రీ డ్రగ్గానే ఉండాలి, అది బౌండ్ అవ్వద్దు అనమాట. బౌండ్ అవ్వకుండా ఫ్రీ డ్రగ్గానే ఉంటే దాని యాక్షన్ అనేది మనకి చూపిస్తుంది. అసలు నెక్స్ట్ మెటబాలిజం అంటే ఏంటి అని అంటే మెటబాలిజం ఈజ్ ద బయో ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మెటబాలిజం అంటే లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్ని వాటర్ సాల్యుబుల్ ఫామ్లోకి మార్చడం. ఇలా మార్చితేనే బాడీ ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతుంది. దీనికి మెయిన్ ఆర్గాన్ అండ్ మెయిన్ సైట్ ఏంటి అంటే లివర్. ఇది 2 ఫేజెస్లో జరుగుతుంది అనమాట. phase 1 రియాక్షన్స్ అండ్ phase 2 రియాక్షన్స్గా జరుగుతుంది. మనకి phase 1 రియాక్షన్స్, phase 2 రియాక్షన్స్ నేను కింద నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫస్ట్ phase 1 రియాక్షన్స్ అంటే ఏంటి అంటే ఈ phase 1 రియాక్షన్స్లో మనకి ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది అండ్ హైడ్రాలసిస్ జరుగుతుంది అనమాట.
ఈ సైటోక్రోమ్ P450 ఎంజైమ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి వాటి కోసం. అండ్ సైటోక్రోమ్ P450 అనేది కూడా మీరు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్. ఈ జీపాట్‌లో డైరెక్ట్ క్వెషన్ కూడా రావచ్చు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫేజ్ 2 రియాక్షన్స్ జరగాలి మనకి. ఈ ఫేజ్ 1 రియాక్షన్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 రియాక్షన్స్ అనేటివి కాంజుగేషన్ రియాక్షన్స్ జరుగుతాయన్నమాట. ఫేజ్ 2 రియాక్షన్స్‌లో కాంజుగేషన్ జరుగుతది. డ్రగ్స్‌కి పోలార్ గ్రూప్ యాడ్ చేస్తారు. ఇవి మోర్ వాటర్ సాల్యుబుల్ కాంపౌండ్స్‌ని క్రియేట్ చేస్తాయి. సో, డ్రగ్ అనేది ఈజీగా ఎలిమినేట్ అయిపోవచ్చు కదా! వాటర్ సాల్యుబుల్‌గా ఉంటే. అలా అనమాట. నెక్స్ట్ ఈ ఫేజ్ 2 అనేది మనకి ఎలా జరుగుతది? గ్లూకోరినిడేషను, సల్ఫేషన్, అస్టెలైషన్ ఈ 3 రియాక్షన్స్‌లో జరుగుతది. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ ఏంటి? వీటి తర్వాత మెటబాలిజం తర్వాత మనకు ఫైనల్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్‌క్రీషన్. ఎక్స్‌క్రీషన్ అంటే డ్రగ్ ఎలిమినేషన్. మేజర్ రూట్ కిడ్నీ త్రూ యూరిన్‌గా వెళ్ళిపోతది. కొన్ని డ్రగ్స్ అయితే మాత్రం బైల్ ద్వారా గానీ, లంగ్స్ ద్వారా గానీ, స్వెట్ ద్వారా గానీ, ఇంకొన్ని కేసెస్‌లో మిల్క్ ద్వారా కూడా డ్రగ్ అనేది ఎలిమినేట్ అవుతుంది. కాబట్టే బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు కొన్ని డ్రగ్స్‌ని తీసుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే బేబీకి డైరెక్ట్‌గా వెళ్తే మళ్ళా బేబీని ఎఫెక్ట్ చేస్తాయి అని అంటారు. కాబట్టి మనకి ఈ డ్రగ్ అనేది ఇలా చెప్తా ఉంటారు. నెక్స్ట్ మనము ఎక్స్‌క్రీషన్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్ ఏంటి అంటే హాఫ్ లైఫ్ అనమాట. హాఫ్ లైఫ్ అంటే డ్రగ్ కాన్సంట్రేషన్ హాఫ్ అవ్వడానికి పట్టిన టైం. హాఫ్ అవ్వడానికి డ్రగ్ అనేది. డోసింగ్ ఇంటర్వెల్‌ని డిసైడ్ చేయడానికి హాఫ్ లైఫ్ యూజ్ చేస్తారు. మనం డోసింగ్ ఇంటర్వెల్ ఇస్తాం. డోస్ ఇంటర్వెల్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది. ఇది అనేది హాఫ్ లైఫ్ మీదే మనకి డిపెండ్ అయ్యి ఉంటదనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే క్లియరెన్స్ అనమాట. ఈ హాఫ్ లైఫ్ ఈ ఎక్స్‌క్రీషన్ అయిపోయిన తర్వాత క్లియరెన్స్ గురించి మెయిన్‌గా తెలుసుకోవాలి. క్లియరెన్స్ అంటే ఏంటి అంటే బాడీ డ్రగ్‌ని ఎంత ఫాస్ట్‌గా రిమూవ్ చేస్తుందో మెజర్ చేస్తారనమాట. అంటే హై క్లియరెన్స్ ఉండిందంటే హై ఎలిమినేషన్ ఉంటది. సో, ఈ క్లియరెన్స్ మీద మెయిన్‌గా డిపెండ్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది ఎక్స్‌క్రీట్ అవుతుంది అనేసి. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటది. క్లియరెన్స్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ ఎలిమినేషన్ బై ప్లాస్మా కాన్సంట్రేషన్. దీని మీద డిపెండ్ అయ్యి డ్రగ్ అనేది మనకి క్లియరెన్స్‌ని మనం డిసైడ్ చేయొచ్చనమాట. అండ్ నేను మెయిన్‌గా ఈ టాపిక్‌లో ఇప్పుడు మనం తెలుసుకున్న టాపిక్‌లో కొన్ని పాయింట్స్ అనేటివి జీపాట్ రివిజన్ కోసం పెట్టాను. అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీఎంఏ ఆర్డర్ గురించి తెలుసుకోవాలి. ఏడీఎంఏ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకోవాలి. ఐవీలో మనకు 100% బయో అవైలబిలిటీ ఉంటది. దీని గురించి తెలుసుకోవాలి. అండ్ లివర్‌లో మనకి మెటబాలిజం అవుతుంది. కిడ్నీలో ఎక్స్‌క్రీషన్ అవుతుంది. సైటోక్రోమ్ P450 ఎంజైమ్ గురించి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? ఫేజ్ 1 రియాక్షన్స్‌లో జరుగుతదనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా జీపాట్ కోసం కంపల్సరీగా రిమెంబర్ చేసుకోండి. ఒక పేపర్‌లో రాసి పెట్టేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్స్ అన్నీ చూడాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియో నుంచి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇవాళ చదివిన ఫార్మకోకైనెటిక్స్ నుంచి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ప్రిపేర్ చేసి విత్ ఎక్స్‌ప్లనేషన్ నేను పెడతాను. అది కూడా చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.